Last month 16th రాయలూరులో పోలీస్ స్టేషన్లో ఒక సైబర్ ఫ్రాడ్ ఎఫ్ఐఆర్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో బేసికలీ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అతను ఫేస్బుక్లో ట్రేడింగ్ గురించి వెతుకుతున్నప్పుడు అతనికి ఒక గ్రూప్ అండ్ కొన్ని డీటెయిల్స్ నార్మల్గా మనం ఎలాగా బ్రౌజింగ్ చేసే టైంలో సర్ఫేస్ అవుతుంది, అలాగా ఆయనకి ఒక స్పాన్సర్డ్ యాడ్ రావడం జరిగింది. సో దాని మీద ఆయన క్లిక్ చేసినప్పుడు వాట్సాప్లో ఒక గ్రూప్కి ఆటోమేటిక్గా జాయిన్ అవుతారు. సో జాయిన్ అయిన తర్వాత ఆయనకి ఒక ఏపీకే ఫైల్ K6 జరోదా అని ఆయనకి ఏపీకే ఫైల్ వస్తుంది. దాన్ని ఆయన డౌన్లోడ్ చేసుకుంటారు. ఎనీ అదర్ ఇన్వెస్ట్మెంట్ లాగా ఆయన అక్కడ షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసుకుంటారు. ఆయనకి ముందు నుంచి కూడా ఇన్వెస్ట్మెంట్ చేసి అలవాటు ఉంటుంది. వేరే చోట్ల మార్కెట్కి అది కూడా ఆయన కంపేర్ చేసుకొని చాలా చూసుకోవడం జరుగుతుంది. అయినప్పటికీ కూడా మోర్ ఆర్ లెస్ అదే రేట్స్ కింద ఆయనకి కనపడుతుంటాయి. అయితే ప్రాఫిట్స్ మాత్రమే బయట మార్కెట్ కంటే ఆయనకి ఎక్కువ ప్రాఫిట్స్ కనపడుతుంటాయి. సో ఒక 1.2 crores ఆయన ఇన్వెస్ట్ చేసిన తర్వాత అరౌండ్ 2 crores 50 lakhs దాకా ఆయనకి రిటర్న్స్ చూపిస్తుంది. సో అమౌంట్ని ఆయన విత్డ్రా చేసుకోవడానికి ట్రై చేసినప్పుడు విత్డ్రాల్కి ఆప్షన్ ఆయనకి ఉండదు. సో అప్పుడు విత్డ్రా చేసుకోవాలి అని ఫర్దర్గా ఆయన వాళ్ళని రిక్వెస్ట్ చేసినప్పుడు ఇంకొక 50 lakhs మీరు ఇన్వెస్ట్ చేస్తే మీకు విత్డ్రాల్కి పర్మిషన్ వస్తుందని చెప్పడం జరుగుతుంది. సో ఆల్మోస్ట్ 1.7 crores హార్డ్ ఎర్న్ మనీని ఆయన దాంట్లో ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. సో ఇన్వెస్ట్ చేసిన తర్వాత అమౌంట్ని వాళ్ళు సైబర్ ఫ్రాడ్స్ ఒక 13 డిఫరెంట్ అకౌంట్స్కి అమౌంట్ని అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేస్తారు. సో మనకు కంప్లైంట్ వచ్చిన తర్వాత మన ఇన్వెస్టిగేషన్లో మనం ఒక 5 మెంబర్స్ని అరెస్ట్ చేయడం జరిగింది. అది కాకుండా ఇంకా కొంతమంది డీపీన్స్ అండ్ అరెస్ట్ చేయాల్సిన వాడు కూడా కొంతమంది పెండింగ్ ఉన్నారు. దీంట్లో భువనేష్ గోయల్ అలియాస్ శ్యామ్జీ ఇతను ఢిల్లీ, అతను ధర్మేంద్ర సింగ్ ఇతను ఉత్తరప్రదేశ్, దుర్గా సాయి ప్రసాద్ తెలంగాణ హైదరాబాద్, అండ్ కృష్ణ అండ్ ఫణికుమార్ వీళ్ళిద్దరు కూడా ఎన్టీఆర్ జిల్లాకి సంబంధించిన వాళ్ళు. వీళ్ళు మాత్రమే కాకుండా గుడివాడ ఎస్ బ్యాంక్ మేనేజర్ కూడా వీళ్ళకి ఇనాపరేటివ్ ఉన్నటువంటి కరెంట్ అకౌంట్స్ని కూడా వీళ్ళకి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి మ్యూల్ అకౌంట్స్ని కూడా ఆయన సప్లై చేయడం జరిగింది. వీళ్ళతో పాటు కంటిన్యూస్గా ఆయన కూడా టచ్లో ఉండడం జరిగింది. సో మనము ఈ కేసులో 41,20,000 అమౌంట్ సీజర్ చేయడం జరిగింది. 8 సెల్ ఫోన్స్, ఒక కార్ అండ్ 20 ATM కార్డ్స్, 15 సిమ్ కార్డ్స్, 5 బ్యాంక్ పాస్బుక్స్ అండ్ 10 చెక్ బుక్లు కూడా మనము సీజ్ చేయడం జరిగింది. దీంతో పాటుగా వాళ్ళు ఇంటర్నెట్ కనెక్టివిటీ కోసం వాడుతున్నటువంటి 2 రూటర్స్ కూడా మనము స్వాధీనం చేసుకున్నాం. సో మ్యూల్ అకౌంట్స్ వాడి ఒకసారి సైబర్ ఫ్రాడ్ జరిగిన తర్వాత ఆ అమౌంట్ని మల్టిపుల్ అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ చేసుకొని మళ్ళీ దాన్ని ఇంకొక చైన్ ఆఫ్ అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ చేసుకుంటూ దాన్ని బిట్ కాయిన్స్ కింద కన్వర్ట్ చేసుకొని దాన్ని కాంబోడియాకి ట్రాన్స్ఫర్ చేస్తారు అనేది ఈ ముద్దాయిల కన్ఫెషన్లో మాకు తెలియవచ్చింది. అండ్ దీంట్లో పబ్లిక్కి మనము రిపీటెడ్గా సైబర్ సురక్ష అని ఒక ప్రోగ్రామ్తో మన రక్షణ మన బాధ్యత అని చెప్పేసి మేము ఒక ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేసి జిల్లా వ్యాప్తంగా లాస్ట్ 2 months ముందు కంటిన్యూస్గా డ్రైవ్ కూడా చేయడం జరిగింది. డిఫరెంట్
ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కలిగించాము. అయినప్పటికీ ఒకటి ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ చూసినట్టయితే ఆయనకి అవగాహన ఉంది ట్రేడింగ్, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ చదువుకున్న వ్యక్తి ఆయనకు ఆయనే వెళ్ళి ఇన్వెస్ట్ చేయడం జరిగింది. సో మల్టిపుల్ కేసెస్, అదర్ ఇన్సిడెన్సెస్ ఆల్సో మనము కొంతమంది చీట్ అవ్వడం, కొంత నాలెడ్జ్ లేకపోవడం వల్ల లేదా కొన్ని కేసెస్లో దురాశ వల్ల సైబర్ ఫ్రాడ్కి విక్టిమ్ అవుతుంటారు. సో మా రిక్వెస్ట్ ఒకటే, సోషల్ మీడియాలో వచ్చేటటువంటి లింక్స్ మీద కానీ లేదంటే అక్కడ వస్తున్నటువంటి స్పాన్సర్డ్ యాడ్స్ మీద కానీ క్లిక్ చేసి దాని ద్వారా మీరు వెళ్ళి ఇన్వెస్ట్ చేయడం అనేది ఖచ్చితంగా ఒక మనము ఫ్రాడ్కి మనం దారి చేసి ఇచ్చినట్టే అండ్ మనందుకు మనమే వెళ్ళి వాళ్ళతో మీద కూతురు పడినట్టే. సో పబ్లిక్ ఈ ఇష్యూలో ఎవరికి కూడా డబ్బు ఫ్రీగా రాదు. సో మనము డబుల్ చెక్ చేసుకోవాలా, డబ్బులు ఇన్వెస్ట్ చేసే టైంలో డబుల్ చెక్ చేసుకోవాలా. వచ్చే ఎటువంటి సస్పిషియస్ లింక్ కానీ ఏపీకే ఫైల్స్ కానీ ఎస్పెషలీ అన్నోన్ నెంబర్స్ నుంచి వచ్చేవి దయచేసి ఎవరు క్లిక్ చేయకూడదు. అండ్ ఎస్పెషల్లీ ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో వస్తున్నటువంటి ఈ స్పాన్సర్డ్ యాడ్స్ మీద ఎవరు కూడా క్లిక్ చేసి దాని ద్వారా ఇన్వెస్ట్మెంట్కి ఎవరు కూడా వెళ్ళవచ్చు. థ్యాంక్ యూ.